ఏపీ కేబినెట్ సమావేశంలో 21 అంశాలను ఆమోదించారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో చట్టం చేశారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తూ మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ దిశగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలని, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభమవుతుందని చెప్పారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో ఏప్రిల్లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలని, లిక్కర్ షాపుల మార్జిన్ 10.5% నుంచి 14% పెంచాలని, అన్నదాత సుఖీభవ విధి విధానాలపై చర్చించాలని అన్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇండస్ట్రియల్ పాలసీస్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి